ఓం యజ్జాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తథైవైతి ధూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివసంకల్పమస్తు. యజుర్వేదం 34వ అధ్యాయము 1వ మంత్రం. ఏది దివ్యగుణములు కలదో జాగ్రత్త అవస్థలో దూరంగా పోవునో, నిద్రించువాని మనస్సు అట్లే దూరముగా వెళ్ళునో, జ్యోతిషాం జ్యోతిరేకం ఇంద్రియ జ్యోతులకు ప్రకాశకము అయినటువంటి ఆనా మనస్సు శుభ సంకల్పములు కలది అగుగాక. ఇక్కడ ఈ మంత్రం ద్వారా పరమాత్మ మనకేం తెలియజేస్తున్నాడంటే, మనస్సు అనేటటువంటిది దివ్యగుణాలు కలిగినటువంటిది. అలాగే ఇంద్రియ జ్యోతులకు, ఇంద్రియములనేటివి కూడా ప్రకాశవంతమైనటువంటివి. ఆ ఇంద్రియ జ్యోతులకు కూడా ప్రకాశాన్ని ఇచ్చేటటువంటిది మనస్సు. ఈ మనస్సు జాగ్రత్త అవస్థలో పగలుపూట దూరంగా వెళ్తూ ఉంటుంది, అలాగే నిద్రించే సమయంలో కూడా దూరంగా వెళ్తూ ఉంటుంది. ఆ దూరము పోయేటటువంటి నా మనస్సు నీ మీద అంటే పరమాత్మ మీద నిలచాలి, శుభ సంకల్పములు కలిగి పరమాత్మ మీద నిలిచేటట్టుగా చెయ్యి పరమేశ్వర అని ప్రార్థన చేసేటటువంటి మంత్రం ఇది. అంటే ఇక్కడ ఈ మంత్రం ద్వారా మనకు తెలియజేసేది ఏంటంటే, మనస్సు అనేటటువంటిది ఎప్పుడు కూడా శుభ సంకల్పాలతో నిండుకొని ఉండాలి అని పరమాత్మ తెలియజేస్తున్నాడు. ఎందుకు శుభ సంకల్పాలతో నిండుకొని ఉండాలి? లేకపోతే ఆ మనస్సు ఎక్కడికెక్కడికో పారిపోతూ ఉంటుంది. మనస్సు పోయిందంటే నువ్వు మనస్సు వెనకమ్మడిపోతూ ఉంటావు. కాబట్టి ఆ మనస్సును గిన మనం పరమాత్మ యందు గిన ఉంచితే అది ఎక్కడికి పారిపోకుండా శుభ సంకల్పాలు కలది అవుతుంది. ఓం